హాయ్ అండి, నమస్తే. నేను మీ డాక్టర్ నవీన్ తోట, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, సిడ్నీ సిటీ హాస్పిటల్, విజయవాడ. పక్షవాతం లేదా పారాలిసిస్ ప్రపంచంలో కోట్ల మంది బాధపడే ఒక రుగ్మత. కొంతమంది రికవర్ అవుతారు, కొంతమంది ఆ రుగ్మతతో జీవితకాలం ఇబ్బంది పడటం, వాళ్ళ యొక్క రిలేటివ్స్ మీద డిపెండ్ అయిపోయి ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. దీనికి 4 ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయండి. మొదటిది టైం. పక్షవాతం అని మనం ఐడెంటిఫై చేయగలనే మోస్ట్ ఇంపార్టెంట్గా విత్ ఇన్ 6 hours దగ్గరలో ఉన్న మనం న్యూరో సెంటర్కి వెళ్ళాలండి. ఎందుకంటే ఒక నిమిషానికి మనకి 1 million న్యూరాన్స్ అనేవి డీజనరేట్ అయిపోతూ ఉంటాయి. మనం వెళ్ళంలోనే వాళ్ళు అప్రోప్రియేట్ స్కాన్స్ చేసి మనకి 2 రకాల స్ట్రోక్స్ ఉంటాయండి. ఒకటి రక్తాస్రావం వల్ల జరిగేది హెమరేజిక్ స్ట్రోక్, 2 రక్త కణాలు బ్లాక్ అయిపోయేది ఇస్కిమిక్ స్ట్రోక్. ఇస్కిమిక్ స్ట్రోక్ అని ఐడెంటిఫై చేస్తే ఇది రక్తనాళాల్లో బ్లాక్ వల్ల వస్తుంది. ఈ బ్లాక్ వల్ల రక్త ప్రసరణ ఆగిపోతుంది. మనం ఒక ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా ఈ క్లాట్ అనేది క్లియర్ చేసి వాళ్ళకు రక్త ప్రసరణ పునరుద్ధరిస్తే వాళ్ళకి మామూలుగా ఆ సెల్స్ అనేవి మనం సేవ్ చేయటం, ఆ పారాలసిస్ అనేది మనం తగ్గించడం అనేది జరుగుతుంది. ఇంకా అక్యూట్ స్ట్రోక్ సమయంలో మనం ఇచ్చే ట్రీట్మెంట్ వాళ్ళకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ కంట్రోల్ చేయడం. ఒకటి బీపీ, రెండవది షుగరు, ఇంకేమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే అవన్నీ ఎఫెక్టివ్గా ఫస్ట్ మనం 1 week కంట్రోల్ చేస్తే వాళ్ళ రికవరీ అనేది స్మూత్గా ఉంటుంది. మూడోదండి పోస్ట్ స్ట్రోక్ ట్రీట్మెంట్. పోస్ట్ స్ట్రోక్ ట్రీట్మెంట్ మనం ఫిజియోథెరపీ ఇస్ ద మెయిన్ థింగ్. దాంతోపాటు రీహాబిలిటేషన్. ఫిజియోథెరపీ అంటే మనకు వీక్నెస్ ఉన్న వాటిని మనం ప్యాసివ్గా కానీ యాక్టివ్గా ఉన్న ఆ కండరాలని మనం స్టిమ్యులేట్ చేయటం. దాంతోపాటు వాళ్ళకి సోషల్గా చాలామంది ఇదివరకు నడిచే వాళ్ళు ఒకేసారి పక్షవాతం వస్తే కనుక చాలా ఆత్మన్యూన్యతకు గురవుతూ ఉంటారు. వాళ్ళకి మనం ధైర్యం చెప్పటం, వాళ్ళకి అండగా ఉంటే సైకలాజికల్గా వాళ్ళ పాజిటివ్నెస్ పెరిగి ఫాస్ట్గా రికవర్ అవుతారు. 4th ఫ్యాక్టర్ అండి ఏజ్, జెండరు, దాంతోపాటు సైట్ ఆఫ్ ఇన్ఫాక్షన్. అంటే ఏజ్, వయసు పెరిగే కొంది మనకి పక్షవాతాలు కనుక వస్తే వాటి రికవరీ అనేది కొంచెం స్లోగా ఉంటుంది. జెండర్ ఎక్కువగా మేల్స్లో ఎక్కువ డిసేబిలిటీ అనేది మనకు కనపడతా ఉంటుంది. ఇంకో లాస్ట్ సైట్ ఆఫ్ ఇన్ఫాక్షన్, అంటే మెదడులో ఎక్కడ డ్యామేజ్ అనేది జరిగింది అనేది కూడా చాలా కీలకం. మనకి మూమెంట్కి సంబంధించిన భాగాలు మోటార్ కార్టెక్స్ కానీ, స్పర్శకు సంబంధించిన భాగాలు సెన్సరీ కార్టెక్స్ కానీ, మాటకు సంబంధించిన భాగాలు స్పీచ్ రిలేటెడ్ కార్టెక్స్లో కానీ, చూపుకు సంబంధించిన భాగాలు ఆక్సిపిటల్ కార్టెక్స్లో కనుక ఉంటే డెఫిసిట్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటాయి. అవే మిగిలిన భాగాల్లో వస్తే కనుక డెఫిసిట్స్ అనేవి తక్కువగా ఉంటాయండి. థ్యాంక్ యూ.